హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు షుగర్ బీట్స్ అండ్ సీక్వెన్స్తో ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మనకి షుగర్ బీట్స్ వచ్చి నేను కాటన్ దారంతో కుడుతున్నాను. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ అయినా పర్వాలేదు, లేకపోతే ఐరన్ నీడిల్ అయినా తీసుకోవచ్చు. ఐరన్ నీడిల్కి నెంబర్స్ ఏమీ ఉండవు. మనకి పూసలు కుట్టడానికంటే మనకి నీడిల్ వచ్చి చాలా సన్నంగా ఉంటుంది. ఆ నీడిల్తో మీరు పూసలు కుడితే ఎక్కువ నీడిల్ సన్నంగా ఉంటుంది కాబట్టి పూసలు ఎక్కువ ఎక్కించుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇవి 2 వరుసలు కుట్టాలి మీరు. షుగర్ బీట్స్ ఏంటంటే నేను 2 వరుసలు కుట్టాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ సీక్వెన్స్ కుట్టాలి. మన డిజైన్ ఏమి గీసుకోకుండానే ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ డిజైన్ గీసుకోవడం రావట్లేదు, వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది అయితే నేను చూపిస్తున్నాను. ఒక ఫ్లవర్ డిజైన్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిప్స్ బీట్స్ వర్క్ కాబట్టి చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను 3 చిప్స్ కుడుతున్నాను, కానీ 3 చిప్స్కి నేను గొలుసు వేస్తున్నాను. చూడండి, ప్రతిదానికి గొలుసు వేసుకోవాలి. మనము ఇలా థ్రెడ్ అనేది ఇలా పైకి తీసుకున్న తర్వాత చిప్స్ ఎక్కించుకొని ఒక చిప్పు వదులుతూ ఒక గొలుసు వేసుకోవాలి. ఒక చిప్పు వదులుతూ ఒక గొలుసు, ఒక చిప్పు వదులుతూ ఒక గొలుసు. ఒకవేళ మీకు మొత్తం ఇలా చిప్స్ ఎక్కించుకొని కుట్టడం రాకపోతే ఒక్కొక్క చిప్పు వదులుతూ గొలుసు వేసుకోండి. అంటే ఒక చిప్పు ఎక్కించుకొని గొలుసు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీకు చిప్స్ అన్నీ ఎక్కించుకొని కుట్టడం రాకపోతే ఇట్లా చేయండి. లేకపోతే 2 వేసి 3 వేసి నీడిల్కి ఎక్కించుకొని కూడా కుట్టుకోవచ్చు. మొత్తం ఎక్కువ ఎక్కించుకుంటే కుట్టడం రాకపోతే నేను చెప్తున్నాను అనమాట. తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్టే ఇలా ఎక్కించుకొని కుట్టుకోవచ్చు అనమాట. ఇలా 3 చిప్స్ ఇలా ఒక లైన్ కింద కుట్టికరండి. మనం ఏం లేదు, షుగర్ బీట్స్ కుట్టేసిన తర్వాత ఇలా దాని చుట్టూ మనం సీక్వెన్స్ కుడుతున్నాము. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా తీసుకోండి. మరీ పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదు. నేను తీసుకున్నాను చూసారా, ఇలా మీడియంగా తీసుకుంటే మనకి వర్క్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు బ్లౌజ్ మీద కూడా డైరెక్ట్గా వర్క్ వేసుకుంటానంటే వేసుకోండి, ఈజీ కదా. ఆల్రెడీ మీకు చిప్స్ కుట్టడము షుగర్ బీట్స్ కుట్టడము వచ్చేసింది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు, బాగుంటుంది. అలాగే ఫ్లవర్ కూడా మనకి పెద్దగా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది అనమాట. మీరు అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ నెక్ చుట్టూ కాకుండా అక్కడక్కడ వేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను మధ్యలో కూడా ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా కుందన్ పెడతాము, లేకపోతే బీట్స్ కుట్టేస్తాము. అలా కాకుండా నేను ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. ఇదేంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. నేను చూపిస్తున్నట్టు 1కి 2 సార్లు చూడండి, చూసి నేర్చుకోండి అప్పుడు, ఓకేనా. ఒకసారి చూసేసి కాకుండా 1కి 2 సార్లు వీడియో చూసి ఎలా కుడుతున్నాను, థ్రెడ్ ఎట్లా లాగుతున్నాను అన్నది కొంచెం చూడండి. ఇదేంటంటే ఇంతకుముందు ఒక చిన్న పూస ఒక పెద్ద పూస తీసుకొనేసి పైన జస్ట్ ఇట్లా రింగ్లా వేసేసేవాళ్ళము. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, దారము కింద నుంచి లాగి షుగర్ బీట్స్ కిందకి పెట్టి అప్పుడు రౌండ్ వేస్తున్నాం. వీడియో అనేది 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ కూడా ఏంటంటే మీకు కనీసం ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేయండి, వస్తుందన్నమాట. ఏం లేదు, కింద నుంచి దారం లాగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట, రాదు థ్రెడ్ అనేది. ఆ బీట్స్కి రింగ్ వేసినప్పుడు అది 1కి 4 సార్లు వీడియో చూసి కొంచెం ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేస్తుంది అందరికీ. కొంచెం ప్రాక్టీస్ చేయండి. మనకి చిప్స్ బీట్స్ కుట్టడం కన్నా కొంచెం ఇది ఎక్కువ టైం పడుతుంది. నేనే చెప్తున్నాను కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఇంకా అర్థం కాలేదు, మళ్ళీ ఇంకా క్లారిటీగా వీడియో పెట్టమంటే కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ పెడతాను మీకోసం, ఓకేనా. ఇదైతే మీకు డిజైన్ గీసుకోకుండా చక్కగా మంచి ఫ్లవర్ అయితే మనకి బ్లౌజ్ మీద డిజైన్ చేసుకోవచ్చు. మీ డిజైన్ ఏం గీసుకోకుండా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. ఒకవేళ రాకపోతే అప్పుడు నేను ఇంకా కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు పెడతాను. కానీ మ్యాక్సిమం మీరు ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, తేలిగ్గానే ఉంటుంది, వచ్చేస్తుంది, ఓకేనా. ఇలాంటి డిజైన్ అయితే మీరు ఇప్పుడు దాకా వేసి ఉండరు, ట్రై చేయండి, బాగా వస్తుంది. మీరు బ్లౌజ్ మీద మీరే సొంతంగా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చిప్స్ వర్క్ అండ్ బీట్స్ వర్క్తో చాలా బాగుంటుంది. మీ డిజైన్ గీసుకోకుండా బ్లౌజ్ మీద వర్క్ చేసేసుకోవచ్చు. డ్రెస్ మీద కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే చిప్స్ మీద ఒక చిన్న షుగర్ బీట్ పెట్టి కుట్టడం అనమాట. మేము పూసలు కుట్టాం కదా ఇప్పుడు, అలాగే ఈ చిప్తో కూడా ఇట్లాగే వేసుకోవాలి. లేదా ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ పూసలతో ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. మనం ఏంటంటే పూసలు కుడతాం కదా, పూసలు కానీ చిప్స్ కానీ కుట్టినప్పుడు ఎక్కడ నాట్ వేయకుండా కుట్టేసామనుకో, కింద ఎక్కడైనా దారం తెగిపోతే మొత్తం అన్నీ ఊడిపోతాయి. అలా కాకుండా ప్రతిదానికి నాట్ అనేది వేసుకుంటే ఏంటంటే దారం ఎక్కడైనా తెగిపోయినా మీకు ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చిప్కి పూసకి మనం జస్ట్ ఇట్లా ఒక రింగ్లా వేసేసామనుకో, దారం ఎక్కడైనా లాగితే ఊడిపోతుంది. అలా కాకుండా ఇక్కడ మనము చిప్పు పూసకి మధ్యలో కింద నుంచి దారం లాగి ముడి వేస్తున్నాము. అందుకే
మనకి ఏంటంటే చిప్స్ కానీ పూసలు కానీ ఎక్కడ ఊడిపోకుండా లూజ్ రాకుండా టైట్గా ఉంటుందన్నమాట. మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను. మీకు ఏది తేలిగ్గా ఏది ఈజీగా ఉంటుందో అదైతే నేర్చుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మీరు ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసి రాకపోతే అప్పుడు నన్ను అడిగితే నేను ఇంకా కొంచెం వివరంగా అర్థమయ్యే విధంగా పెడతాను. మీ అందరికీ నా ఛానల్లో వీడియోస్ అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి. ఓకేనా? ఇలా ప్రతి డిజైన్ ఏంటంటే మీరు కుట్టే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం నిదానంగా నేర్చుకున్నారనుకో, తర్వాత వర్క్ వచ్చేసిన తర్వాత ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ మాత్రం ఏదైనా కొంచెం టైం పడుతుంది రావటానికి. ఓకేనా? మగ్గం వర్క్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.